అమ్మ ఒడిలోని నిశ్చింత శ్రీ భ్రమరా గృహం. ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్ ఎట్ 9 PM. అనగనగా ఒక రాజు. ఈ మాట చెప్పగానే ఏదో కథ చెప్తున్నట్టు ఉంటుంది. నిజంగానే తెలుగు వాళ్ళకి అద్భుతమైన కథ చెప్పారు అనగనగా ఒక రాజు సినిమా పరంగా నవీన్ పొలిశెట్టి. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చిన మీనాక్షి చౌదరి. తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటే సినిమాకేమో పండగ. సో మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్తో వచ్చిన అనగనగా ఒక రాజుగారు గెలిచారు. నిజంగానే పండగ సినిమాలో రాజుగారు గెలిచారు. నవీన్ పొలిశెట్టి జీనియస్. ఆయన మాటతో, టైమింగ్తో, అద్భుతమైనటువంటి న్యాచురల్ హ్యూమర్తో ఆకట్టుకుంటూ ప్రతి సినిమాని ఒక ఈవెంట్గా మారుస్తుంటారు. నవీన్ స్టూడియోలో ఉన్నారు. ఎక్కువనే మాట్లాడకుండా నవీన్తో మాట్లాడిద్దాం. హాయ్ అండి. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మంచి సినిమా. నేను చూశాను 2 సార్లు. ఎందుకంటే మీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. 2 సార్లు చూసారు ఆల్రెడీ? అవును, 2 సార్లు చూసాను. థ్యాంక్ యూ సార్. అంటే 2 సార్లు చూస్తే కానీ అర్థం కాదని కాదు, చూడాలనిపించి చూడాలనిపించి. ఒక్కరోజే అయింది యాక్చువల్ సినిమా రిలీజ్ అయ్యి. సో ఆల్రెడీ 2 సార్లు చూసారంటే వీఆర్ వెరీ. మీ 2 డింపుల్స్కి 2 సార్లు చూసాను. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మీరు పాట కూడా పాడేశారు. ఇంకేమైనా మిగిలినా? ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఒకటే చేయలేదు. అది నా కోసం. అది మీకోసం ఉంచారా? దాన్ని నాతో చేయించేశారు. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక అన్నట్టు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అంటే నా లైఫ్లో ఫస్ట్ సంక్రాంతి సినిమా. తనంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఒక సంక్రాంతికి వచ్చారు ఆల్రెడీ. తనకు అలవాటు ఇదంతా, మనకి ఇదంతా నార్మలే. బట్ నాకేంటంటే మొదటి సంక్రాంతి. అండ్ హీరోగా ఏంటంటే ట్రేడ్ నుంచి దాని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో చాలా ప్రెషర్స్ ఉంటాయి. మేము బయటకి ప్రమోషన్స్లో నవ్వుతూ కనిపిస్తాం కానీ లోపల చాలా నర్వస్నెస్ ఉంటుంది. అండ్ అందులో మేము అనౌన్స్ చేసినప్పుడు సంక్రాంతికి ఓన్లీ 2 సినిమాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు రిలీజ్ అయ్యేది ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఒక విపరీతమైన టెన్షన్లో ఉన్నాను నేను లాస్ట్ 1 వీక్ నుండి. అసలు సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ క్రౌడెడ్ రిలీజ్లో మనకి ఎంత విజిబిలిటీ వస్తుంది అని. బట్ యుఎస్ఏలో ఓపెనింగ్ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి ఇండియాలో ఓపెనింగ్ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి నేను మా ఫ్యామిలీలో అందరం ఎప్పుడైతే ఫస్ట్ టాక్ వచ్చిందో ఇలా నేను కింద పడిపోయాను ఇలా ఒకటేసారి. ఎందుకంటే నాకు 1.5-2 years ఆఫ్ ఎఫర్ట్ ఇది. అదంతా ఫైనల్గా అది ఉంటుంది కదా మన జెర్సీలో ట్రైన్ సీన్, రైల్వే స్టేషన్కి ఒకటి వెళ్ళి అరవడం ఒకటే తక్కువ. అలాంటి ఒక మూమెంట్. అండ్ దాని తర్వాత కూడా నాకు కొంచెం అన్బిలీవబుల్ నంబర్స్ కనబడుతున్నాయి అనమాట అక్కడ యూఎస్ఏలో కానీ. ఫస్ట్ డే 22 crores 23 crores కలెక్షన్స్, హైయెస్ట్ కలెక్షన్ కదా నవీన్ పొలిశెట్టి. హైయెస్ట్ అందులో ఇంత కాంపిటీషన్లో ఆ నంబర్ సోలో రిలీజ్లో రావడం అనేది ఒక ఎత్తు. బట్ ఇంత కాంపిటీషన్స్లో ఇలాంటి హౌస్ఫుల్స్ అండ్ చాలా చోట్ల యాక్చువల్గా మాకు ఇంకా లిమిటెడ్ లొకేషన్స్ పడ్డాయి. మీరు యూఎస్లో చూస్తే కనుక కేవలం 200 లొకేషన్స్. జనరల్గా ఇలాంటి రిలీజ్కి, మా సినిమా రిలీజ్కి 400-500 లొకేషన్స్ పడతాయి. సో 200 to 250 మధ్యలో లొకేషన్స్ ఇప్పుడు పెంచుతారు ఇంకా. అంటే ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం కూడా లొకేషన్స్ పెంచడం కోసం. మా వర్డ్ ఆఫ్ మౌత్, మా థియేటర్ రియాక్షన్స్ మూర్తి గారి ద్వారా మేము ప్రజలకి ఎలా ఉందో తెలిస్తే వాళ్ళు వెళ్ళి థియేటర్స్లో రేపు ఆ యూఫోరియా విట్నెస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అది చూసి ఇంకా లొకేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు జాతిరత్నాలు జోగిపేట నుంచి మీరు తెలంగాణలో నైజాంలో సూపర్. బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలకు వెళ్ళారు రాజుగారి రూపంలో. అవును. సో ఇక్కడ పెంచాలా లొకేషన్, అక్కడ పెంచాలి? ఇక్కడ అక్కడ 2 పెంచాలి. యాక్చువల్గా ఈ సినిమాతో ఆంధ్ర సైడ్ బెల్ట్ అనేది నేను ఎక్స్ప్లోర్ యాజ్ అ క్యారెక్టర్, ఒక ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్. అటు సైడ్ బెల్ట్ నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు సినిమాలో. అంటే నెల్లూరు FBA నెల్లూరులో చేశాను. బట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైనర్ అటు సైడ్ బ్యాక్ డ్రాప్లో చేయాలని ఉండింది నాకు. సో ఈ సినిమాతోటి అది ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ నేను వంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు అనమాట. అటు సైడ్ అసలు ఎప్పుడు చూడలేని నంబర్స్ కనబడుతున్నాయి అనగనగా రాజుకి అని. అండ్ పండగ ఎన్వైరన్మెంట్ కదా అటు సైడ్, మనకు తెలిసిందే గోదావరి జిల్లాలో పండగ ఎన్వైరన్మెంట్. పందెం సినిమాలో పందెం రీళ్లలో మీరు గెలిచారు చిరంజీవి గారితో పాటు. లేదు అలాగని కాదు కానీ పందెం వాతావరణంలో పండగ వాతావరణంలో ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్. అండ్ ఇంకోటి మాకు సంతోషం విషయం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి మీరు చెప్పారు. చిరంజీవి గారు ఇప్పుడు ఆ హుక్ స్టెప్, ఆ డ్యాన్స్, ఆ ఎనర్జీ, ఆయన అసలు
ఎందుకంటే ఆయనకి ఎన్ని అది సంక్రాంతి వేరులేండి, అది వేరు. ఎన్ని సంక్రాంతులు చూసుంటారు, నాకంటే ఫస్ట్ సంక్రాంతి. సో ఆయన ఎన్ని సంక్రాంతులు చూసినా ఈ సంక్రాంతికి మళ్ళీ ఆ ఫస్ట్ సంక్రాంతికి మన గ్యాంగ్ లీడర్లో కానీ 90sలో ఏదైతే ఒక ఎనర్జీ చూసామో అదే సేమ్ ఎనర్జీతో మళ్ళీ ఆయన క్రౌడ్ ముందుకు వచ్చారు. సో ఇది గెలవడం ఒక కాంపిటీషన్ లాగా కాదు, కానీ నాకు అట్లీస్ట్ పర్సనలీ ఇప్పుడు ఆయన 70 yearsకి ఆ ఎనర్జీ ఇస్తున్నప్పుడు అదే ఎనర్జీ తీసుకొని నేను ఇంకా డబుల్గా పర్ఫామ్ చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మా ఈవెంట్లో నేను అదే చెప్పాను కదా, దట్ ఇదేంటంటే ఒక బాల్ ఒక రిలే రేస్ అనుకోండి, బేటన్ రేస్. దానిలో ఆయన ఫస్ట్ పరిగెట్టి ఒక బేటన్ అలా అందించారు. ఇప్పుడు అది మేము క్యారీ చేసి నెక్స్ట్ ఆయన నుంచి నేర్చుకున్న ఎలిమెంట్స్ అన్నీ అప్లై చేసి మేము నెక్స్ట్ జనరేషన్ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం ఆడియన్స్ని. సో మనకేంటంటే ప్రయారిటీస్ తెలుగు ఆడియన్స్, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయగలుగుతాం అనేది ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ ద సేమ్ గోల్. పండక్కి వాళ్ళకు ఒక ఎక్సలెంట్ టైం చూపించాలి 5 days థియేటర్స్లో. సో తెలంగాణ నైజాం అయింది, గోదావరి జిల్లాలకు వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర బాంబులైనా విసురుతారా? నెక్స్ట్ ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ టూర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చూపించిన రెస్పాన్స్కి ఎల్లుండి నుంచి మొత్తం ఆంధ్ర టు తెలంగాణ, మా సినిమాలో పాట కూడా ఉంది కదా, పందెంకే దూకామా పందెంలోనా, రంగులతో దిగినామా రంగంలోనా, ఆంధ్ర టు తెలంగాణ పడి చేస్తారే మన పైన. సో ఆ టూర్ స్టార్ట్ చేయబోతున్నాం, ఆంధ్ర టు తెలంగాణ టూర్. రాజు గారు మా మొత్తం మూవీ యూనిట్ అంతా మేము ఆల్ ఆఫ్ అస్ విల్ బీ దేర్. అండ్ అక్కడ నుండి ఇంకా మళ్ళీ అమెరికాకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు చూపించిన ఈ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కి. ఈ సంవత్సరం పెళ్లికి భారత్ పాట ఒకటి ఇచ్చేసారు మీరు, రాజు గారి పెళ్లి. భారత్ పాట రాజుగారు ఎవరికి పెళ్ళైనా వాళ్ళ పెళ్లిలో వాడుకోవచ్చు, రాజుగారి పెళ్లిలో. సో సంక్రాంతి కోసం అని ప్లాన్ చేయలేదు ఈ సినిమా? లేదు, అలా ఫస్ట్ ఒక ఫెస్టివ్ వైబ్రెంట్ జాయ్ఫుల్ ఎంటర్టైనర్ ఇవ్వాలని ప్లాన్ చేసాము. ఓకే. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోయింది, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందో, ఫుటేజ్ చూసుకున్న తర్వాత మా ప్రొడ్యూసర్ ఐడియా అనమాట అది, వంశీ గారు, నాగవంశీ గారు. ఆయన వచ్చి ఇది పండగకి వేద్దాం ఈ సినిమా అని అన్నారు. సో అనగానే నాకు అప్పటికి మైండ్లో లేదు అది. అంటే పండగకి వేద్దాం అన్న తర్వాత ఈమెను సెలెక్ట్ చేశారా మీనాక్షి? లేదు, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం ఆ కాంబినేషన్ బుల్లిరాజు ఈమె. లేదు, అప్పటికి మేము సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి స్టార్ట్ అయిపోయింది. తనని సెలెక్షన్ పండగ హీరోయిన్ అనే రీజన్ తోటి కాదు. తన సెలెక్షన్ ఏంటంటే తనకున్న క్వాలిటీస్, తనకున్న స్ట్రెంగ్స్ యాజ్ అన్ యాక్ట్రెస్, తనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటితోటి చారులత క్యారెక్టర్కి తను బెస్ట్ సూట్ అవుతుందని అనిపించింది మాకు. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి మీనాక్షి చౌదరి, వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం. అవును. ఓకే, అది చాలా కాలం కంటిన్యూ అయింది, ఓన్లీ పండగ దగ్గర ఆగిపోకుండా. చీరల షోరూమ్కి వెళ్ళాలి, ఇంక అన్నింటికి ఈమె. పండగ అంటే మీనాక్షి, అబుల్రాజు. సో వాళ్ళిద్దరిని పెట్టారు కాబట్టి పెద్దరాజు గారు ప్లాన్ చేశారా అని? లేదు, అప్పటికి మేము ఇన్ఫాక్ట్ ఐ థింక్ దాని ముందే మనది అయిపోయింది, అంతకుముందే అయిపోయింది. సంక్రాంతికి వస్తున్న ముందే మేము డిసైడ్ అయిపోయాం మీనాక్షితో వెళ్దామని. అది ఒక హ్యాపీ కోఇన్సిడెన్స్ అయింది, ఇది సంక్రాంతికి వస్తున్నాం రావడం అనేది. అంటే మీరు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు, మీనాక్షి సంక్రాంతి తర్వాత బాయ్ నెక్స్ట్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అయింది. బాయ్ నెక్స్ట్ గర్ల్, గర్ల్ నెక్స్ట్ డోర్, 2 డోర్లు పక్క పక్కన ఉండాలి. మీరు సినిమాలో లాస్ట్ టైం బుల్రాజ్తో చేశారు కదా, ఈ పెద్దరాజు చాలా ఎక్కువ అలర్జీ ఇట్లా. అయ్యో అమ్మ, సెట్ లో కూడా అంతేనా? అదే సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. ఇన్ఫాక్ట్ కొంచెం ఎక్కువ అక్కడ, అది స్క్రీన్ మీద కొంచెం రిలాక్స్ గా ఉన్నారు, కానీ అదర్వైజ్ మనం బిహైండ్ ద కెమెరా ఒక ఎక్కువ ఎనర్జీతో అది చేస్తున్నాము మేమందరం. అండ్ ఫన్ కూడా అలాగే సేమ్. యాక్చువల్లీ ఎప్పుడూ ఒక బోరింగ్ మూమెంట్ లాగా లేదు అసలు సెట్ లో కూడా. సో షూటింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అందుకే మీరు ఆ రిజల్ట్ చూస్తారు కదా, అది ఎగ్జాక్ట్ సేమ్ మేము ఎంజాయ్ చేసాం షూటింగ్ టైంలో. సో అది నా ఫస్ట్ టైం, నేను కూడా అది కామిక్ రోల్ అలాంటిది నేను కూడా చేయలేదు ఇప్పుడు దాకా. సో ఇది నా ఫస్ట్ టైం. అండ్ నేను కొంచెం నర్వస్గా అది సెలెక్ట్ చేసి, కానీ ఎందుకంటే నా మైండ్లో ఉంది యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానరాస్ ట్రై చేయాలని. అండ్ కామెడీ ఒక వన్ ఆఫ్ ద టఫెస్ట్ జానరాస్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలిసింది ఎంత టఫ్ ఇది, ఎందుకంటే ఆడియన్సెస్కి ఏడ్చిన అండ్ అది యాక్టింగ్ టైంలో కూడా ఏడ్చిన కొంచెం ఈజీగా ఉంది నా పర్సెప్షన్లో. అండ్ కామిక్ అది వాళ్ళకి నవ్వాలని యాక్ట్ చేయాలని ఇస్ యాక్చువల్లీ చాలా కష్టం. అదే సో నేను ఇప్పుడు అది చూసి ఐ లెర్న్డ్ సో మచ్, అది ఆన్ సెట్ కూడా అండ్ షూటింగ్ టైంలో కూడా. సో ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు యాజ్ అన్ యాక్టర్ కూడా.
కూడా యాజ్ అ ఆడియన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ చారులతకి ఎంత లవ్ పీపుల్ ఆర్ గివింగ్. లాస్ట్ టైం మీనుకి ఎంత లవ్ ఇచ్చాను, ఈసారి చారులతకి. సో నేను చాలా హ్యాపీ. నా సంక్రాంతి విష్ ఫుల్ఫిల్ అయింది. సో నేను వెరీ వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి అంటే ఇంకా మీనాక్షినా తెలుగు ఇంటర్వ్యూలో కూడా చెప్పా కదా, సంక్రాంతి అంటే కైట్స్, పిండి వంటలు, మీనాక్షి చౌదరి. అయితే నేను చాలా హ్యాపీ. అది నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఈ మూడు. సో మీరు పాట పాడేద్దామని ఎందుకు అనుకున్నారు? సింగర్స్ చాలా డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. అంటే మీరు ఎస్పీబీని, ఉదిత్ నారాయణ మిమిక్రీ చేయడాన్ని నేను చూశాను అనుకోండి. టాలెంట్ ఉంది లేదని నేను అంటల్లా. సింగర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారండి. అంతేనా? సో మిక్కీ అన్నాడు నువ్వే పాడేసే అని అన్నాడు. సింగర్ సమీర భరద్వాజ్ని కూడా తెచ్చి యాక్ట్ చేయించారు. అవును, సింగర్స్ యాక్టింగ్, యాక్టర్స్ సింగింగ్. మా సినిమాలన్నీ ఇలానే జరుగుతుంది ఇప్పుడు. ఇలాంటి ఏదంటే అది కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. లేదు, నాకు యాక్చువల్గా నేను కాలేజ్లో పాటలు పాడేవాడిని. దాని తర్వాత నేను సింగింగ్ టచ్ పోయింది. ఒక రోజు ఇలా రికార్డింగ్లో కూర్చొని ఎవరు పాడితే బాగుంటుందని 2-3 సింగర్స్ పేర్లు అనుకున్నాము. ఎవరితో స్క్రాచ్ వర్షన్ కూడా మిక్కి పాడిచ్చాడు అనమాట. పాడిస్తే సెట్ అవ్వట్లేదు. పాటలో ఒక అల్లరి ఉంది, భీమవరం. ఆ అల్లరి క్యాచ్ చేయట్లేరు అని అంటే మేము చంద్రబోస్ గారు మేమందరం కూర్చోన్నాం. పాట లిరిక్స్ రాసున్నాయి, నేను పాడుతున్నా జస్ట్ ర్యాండమ్గా. పాడుతుంటే అక్కడ పక్కన మిక్కీ బోస్ గారు కూర్చొని, అసలు నవీన్ నువ్వు పాడుతుంటేనే కరెక్ట్గా ఉంది, నువ్వే పాడేసేయచ్చు కదా అంటే, చచ్చా ఏం మాట్లాడుతున్నారండి, నేను పాడితే బాగుండదు అని అంటే, లేదు నువ్వు ఒకసారి పాడు అని చెప్పేసి రికార్డింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి పాడిచ్చారు. పాడించి దాని మీద సెట్ చేయగానే అది సెట్ అయిపోయింది. చాలా న్యాచురల్గా ఉంది. ఎందుకంటే మేము సినిమా చూస్తున్నంతసేపు మీ డైలాగ్ చూస్తున్నాం కదా, మీకు అసెట్ అదే మాటలు, టైమింగ్. సో పాడుతుంది కూడా మీరే అనేసరికి అది ఇంకా ఇదిగా న్యాచురల్గా వెళ్ళి. లేదు లేదు, అది బాగా వచ్చింది. భీమవరం బాల్మ యాక్చువల్లీ థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగుంది. అది యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందు కంటే ఇప్పుడు దాని రెస్పాన్స్ ఇంకా చాలా ఎక్కువ రిజల్ట్స్ పడుతున్నాయి. మాకు ముందు నుంచే మాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో పాటలన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కుతాయి. ఎందుకంటే అన్ని సిచ్యువేషన్ కి సంబంధించిన పాటలు, ఏదో ర్యాండమ్ గా వస్తున్న పాట కాదు. సో బాగా బీచ్ పోదామాకు కూడా మీరు ఇప్పుడు సినిమాలో చూస్తే కనుక ఒక కనెక్షన్ ఉంది. గోవా బీచ్ కదా. సో అందులో ఆ సీన్ నాగవంశీ లేరు కాబట్టి నేను స్పాయిలర్స్ చెప్పను అనుకోండి. బట్ ఆ సీన్ చాలా బాగా పండింది కదా, గోవా అసలు బీచ్. రవి డైలాగ్ తో మీ ఇద్దరిది అది బాగా, ఆ సీన్ బాగా వెళ్ళింది. అది ఎంత బాగా మీరు చూస్తున్నారు. కానీ షూటింగ్ టైంలో ఇంకా చాలా కష్టపడి మేము షూట్ చేసాము. అక్కడ నాకు సీ సిక్నెస్ అండ్ అక్కడ ఎన్ని టేక్స్ we took అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైం. ఎందుకంటే ఇది పీక్ సమ్మర్ టైంలో మేము వెళ్ళాము. వేడి అసలు ఎలా ఉందంటే మేమేమో అక్కడ ఏదో ఇలా హాయిగా రొమాంటిక్ గా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాం కానీ అక్కడే చచ్చిపోతాం. మాకు అసలు ఇక మొత్తం ఇట్లా ఏంటి, తనేమో వాంతులు, హాజ్మోలోనే సీ సిక్నెస్ ఉందా? అవును, అక్కడ ఫుల్ డే మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము అక్కడే అదే షూట్ చేసాము. అలా బోట్ అలా మూవింగ్. నేను కూడా అంటే మేము ఒక బోట్ లో ఉన్నాం, పక్క బోట్ లోనేమో కెమెరా యూనిట్ వాళ్ళందరూ. వాళ్ళకి టేక్ వచ్చిందో లేదో కూడా మాకు తెలియదు, ఎందుకంటే మాకు వినపడలేదు, మేము పైన ఎక్కడో ఉన్నాం. సో వాళ్ళు అక్కడి నుంచి తీస్తున్నారు, వాళ్ళు చెప్తానే ఉన్నారు, మేము చేస్తానే ఉన్నాం. ఇక వచ్చాము, దిగాము, వచ్చి దిగి చూసుకొని ఇమాజిన్ అదంతా చేసి వచ్చి దిగి చూసుకొని నాట్ ఓకే అంటే మళ్ళీ వెళ్ళాలి పైకి. ఇప్పుడు వాంతులు చేసుకుంటున్న చారులతతో మీరు రొమాంటిక్ సీన్. నేను చేసుకుంటున్నా వాంతులు, మా ఇద్దరికి వాంతులు. లక్కీగా ఆవిడ దగ్గర హాజ్మోలోనే ఏదో ఉండింది, అది టక మొత్తం ఐ థింక్ 2 బాటిల్స్ ఫినిష్ చేసాం ఆ రోజు. దానికి మా ఇద్దరం దానికి హాజ్మోలో సీన్ అని పెట్టుకున్నారా. వెల్కమ్ బ్యాక్. సో మీనాక్షి గారు, జస్ట్ క్యారెక్టర్ అని కాకుండా మీకు కూడా ఒక సెపరేట్ ట్రాక్ ఉంది కదా, ఏదో నార్మల్గా సాంగ్ కోసం వచ్చింది హీరోయిన్, ఏదో లవ్ అట్లా కాకుండా. డెఫినెట్లీ అండి, అది స్పెషల్ పార్ట్. ఏంటంటే చారులత క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒక వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఇది. అండ్ మన మూవీలో కూడా అలా మీరు చూస్తే జస్ట్ కమ్ అండ్ గాన్ లాగా అలా కాదు. అండ్ నేను చేసిన ఫిల్మ్స్లో కూడా ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అండి. సినిమా డెఫినెట్గా మూవ్ అవుతుంది చారులత క్యారెక్టర్ స్టోరీ లైన్తో, అండ్ ఆర్క్ కూడా ఉంటుంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది, అది ఫస్ట్ హాఫ్లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఒక వైఫ్లో ఎలా చారులత క్యారెక్టర్ విల్ గో, అది ఆర్క్. సో డెఫినెట్గా వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అండి. అండ్ మా హీరోయిన్స్కి ఐ ఫీల్ లైక్ ఒక మంచి రిటర్న్ క్యారెక్టర్స్ చాలా తక్కువ. మా
ఆప్షన్స్ మన మీరు ఇండస్ట్రీ. అన్నట్టు ప్లోరల్ హీరోయిన్స్ వస్తుంటారు, బట్ ఈ సినిమాలో ఓన్లీ హీరోయిన్. అవునండి, సో అది కూడా అండ్ ఒక మంచి స్టోరీలో ఒక మంచి క్యారెక్టర్ డెప్త్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీ. అండ్ వెన్ ఐ సెడ్ yes to it, ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఈ క్యారెక్టర్ లేకుండా యాక్చువల్లీ ఒక సినిమా లేదు, ఈ సినిమా లేదు. ఎందుకంటే ఇది ఒక చారు అండ్ రాజు స్టోరీ ఇది. సో 2 మెయిన్ క్యారెక్టర్స్ లో ఏం జరుగుతుంది లైఫ్ లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, ఇది ఒక మెయిన్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్. సో అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ద స్క్రిప్ట్. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ అయినా పక్కన ఉన్న కోఆర్డినేషన్ తినేస్తాడు ఈయన టైమింగ్, అందులో డౌట్ లేదు. కరెక్ట్. నాకు తెలిసి స్పాట్ ఇంప్రూవేషన్ కూడా ఉంటుందేమో, డైలాగ్స్ రాసింది ఆయనే అనుకోండి సినిమా అంతా కూడా. పక్కన రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్ మీరిద్దరూ కలిపి, రావు రమేష్ గారు మీరు కలిపి, ఫాదరు మీరు కలిపిన క్యారెక్టర్ ఓ పక్కన ఈయనతో పక్కన ఆయనతో పోటీ పడి యాక్ట్ చేశారు మీరు. ఆ స్కోప్ క్యారెక్టర్ లో రాయడంలోనే ఉన్నట్టుంది. డెఫినెట్లీ అండి. నాకు రాసినప్పుడే నాకు అది ఉండింది అనమాట, జనరల్ ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అని, అప్పుడే నీకు ఆ వెయిట్ వస్తుంది కథలోకి అని. ఎందుకంటే ఇలాంటి ఒక డ్రామాలో ఒక పెళ్లి బ్యాక్డ్రాప్లో జరుగుతున్న డ్రామాలో అటు సైడ్ క్యారెక్టర్ వీక్ అయితే అంత మనకి ఇంట్రెస్ట్ రాదు. సో అందుకోసం అది రైటింగ్ లెవెల్లోనే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఈవిడ క్యారెక్టర్ కానీ అలా బాగా వచ్చేలా చూసుకోవాలని మాకు అందరికి ఉండింది అనమాట. బుల్రాజ్ని ఎలా ఎంపిక చేశారు? బుల్రాజ్ యాక్చువల్లీ అది బుల్రాజ్ కాస్టింగ్ ఇంకో హ్యాపీ కోయిన్సిడెన్స్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక 10-year-old అబ్బాయి క్యారెక్టర్ ఉంది అక్కడ సినిమాలో. మేము రాసి 10-year-old అబ్బాయిల ఆడిషన్లు చేస్తున్నాం. ఏ అబ్బాయిది నాకు టైమింగ్ నచ్చట్లేదు అనమాట. సో ఎలా 10-year-old అబ్బాయి వాళ్ళ పిన్ని రికమెండ్ చేసింది లేదు. సో తను అప్పుడు కరెక్ట్ అదే టైంకి సంక్రాంతి వస్తున్నాం రిలీజ్ అయింది. రిలీజ్ అవగానే నేను సినిమా చూసి అరే, సో మీరైతే 1.5 year 2 years ఎఫర్ట్ ఇది ప్రాపర్ ఎఫర్ట్ అండి. ఇది అనగనగా ఒక రాజు అనేది 2024లో నాకు యాక్సిడెంట్ అయింది కదా. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ డాక్టర్ వచ్చేసి 8-9 months నువ్వు అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాడు. ఇంకా 8-9 months ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, అప్పుడు ఈ లైన్ తోటి స్టోరీ రాయడం, స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసి ఆ 2024 అంతా స్క్రిప్ట్ రైటింగ్ పోయింది. 25లో స్టార్టింగ్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. అప్పటికి 25 కదా సంక్రాంతి వస్తున్నాం. సో అప్పటికి వీళ్ళందరూ కాస్టింగ్ అయిపోయింది. కానీ ఆ చిన్న పిల్లోడు క్యారెక్టర్ ఒకటి సుబ్బారావు అని ఒకటి క్యారెక్టర్ రాసుకున్నాం. ఎవరితో చేపిస్తున్నా టైమింగ్ రావట్లేదు. ఇంకా అప్పుడు రేవంత్ది నేను సినిమా చూసి వాళ్ళ ఫాదర్కి ఎవరికి ఫోన్ చేస్తే తను వచ్చి ఇంకా మేము ఈరోజు నాది రేవంత్ది సీన్స్, కాంబినేషన్ సీన్స్ ఫుల్ విజిల్స్ పడుతున్నాయి థియేటర్లో. చాలా అద్భుతం, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు అలా చిన్న పిల్లలతో చేయడం చాలా ఇష్టం. ఇందాక ఎవరో మా డ్యాన్స్ మాస్టర్ రోజు ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట, చిన్నపిల్లలు అంత 5 to 6 year-old పిల్లలు కూడా చూసి అలా కంటిన్యూస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సీన్ మీద ఏ డైలాగ్ లేకుండానే నవ్వేస్తున్నారు. మీలోనే ఒక ఇన్సైడ్ చైల్డ్ ఉంటాడు, దానివల్ల ఇంత మంది కనెక్ట్ అయ్యారు కదా. నాకు అది చాలా ఇష్టం అనమాట. పిల్లలు వచ్చి సినిమా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను అందుకే సినిమాలో ముద్దులు ఎక్కువ ఏం పెట్టను అలాంటి. అండ్ అది మాత్రమే కాదు, యాక్చువల్లీ నా మదర్ ప్రాపర్ పంజాబీ అండ్ షీ ఆల్సో ఫస్ట్ డేకి వెళ్ళాం అది థియేటర్స్లో. అవును. అండ్ అది అర్థం కాలేదు కానీ స్టిల్ షీ వాజ్ లాఫింగ్, ఎందుకంటే అక్కడ విజువల్లీ ఇట్ వాజ్ సో ఫనీ అండ్ స్పెషలీ మన బుల్రాజు సీన్స్ చాలా ఫనీ. సో షీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో బుల్రాజు ఎక్కువ అల్లరి చేశాడు, పెద్దరాజు ఎక్కువ అల్లరి చేశాడు? ఇద్దరు అల్లరి చేశారా? సో మీరు ఫస్ట్ వాకీ టాకీలు పెట్టుకుని ఆపరేషన్ చారులత ఎపిసోడ్ ఉంది కదా, అది చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో అయితే మామూలుగా పడట్లే అసలు. అది ఆపరేషన్ చారులత అనే బ్లాక్ నుంచి మొత్తం థియేటర్ షేక్ అవుతుంది అక్కడ నుండి. దాని ముందు కూడా లాఫ్స్ ఉన్నాయి. బట్ నేను అనేది ఏంటంటే అప్పటికి నవ్వి కరెక్ట్ కోడ్ లాంగ్వేజ్లు కూడా ఏదేదో దరిద్రంగా. అంటే నాకేంటంటే ఇప్పుడు అమ్మాయిని పడేయాలి, అమ్మాయిని పడేయడం మనం రెగ్యులర్గా చూపిస్తే అది రెగ్యులర్ అవుద్ది. ఒక స్పై ఆపరేషన్ సినిమా లాగా ఆ లవ్ ట్రాక్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా. ఇంకా అక్కడి నుంచి ఆ ఐడియా నుంచి రైటింగ్ వచ్చి ఇప్పుడు అది చాలా అందరు వాకీ టాకీలు పట్టుకొని అది చాలా హిలేరియస్గా పేలుతుంది. అవంతా చాలా ఇచ్చేస్తున్నారు, ప్రాంక్స్ చాలా చేస్తున్నారు అది వాకీ టాకీలు పట్టుకొని. అవును, చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. సో పెట్టెకి గంగాధర్ అని పేరు పెట్టాలని ఎలా వచ్చింది? ఏదో పప్పీలు టామీలు కాకుండా. యాక్చువల్గా ఏంటంటే నేను రియల్ లైఫ్ లో డాగ్ లవర్ని చాలా. నాకు ఆ చారులత క్యారెక్టరైజేషన్ లో మీరు చూసారు చూడండి, తన కుక్కలు పిచ్చి వెయిటర్ కుక్కలు తిన్న తర్వాత మనుషులకు చెప్పేది, అది నా పర్సనాలిటీ అది. సో కానీ నాకు రాజుకి సెట్ అవ్వట్లేదు ఆ క్యారెక్టరైజేషన్. సో అందుకే చారులతకి వేసామన్నమాట ఆ క్యారెక్టరైజేషన్. తనేమో అసలు కుక్కలంటే భయం, నేనేమో రాసేసేమో డాగ్ లవర్ అని. తను సెట్ మీదకి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఇలా వస్తుంది, నువ్వు ఇలా ఇలా దాన్ని ముద్దులు పెట్టుకొని ఇలా ఒంట్లో పడుకొని ఇలా చేయాలి అనగానే తనేమో
మీకు భయమా? అవును, అది చిన్నప్పుడు టైంలో ఒక డాగ్ కరిచిందా? బైట్ చేసింది, అందుకే నాకు భయం. నేనేమో అప్పటి ఈ నుంచి. విషయం ముందే చెప్పాలి కదా. అది అందులో గోల్డెన్ రిట్రీవర్స్ అసలు ఎంత క్యూట్ అంటే అది వర్క్ షాప్ టైంలో నాకు ఎవరు అది చెప్పలేదు అది ఉంది. ఐఎమ్ లైక్ సరే అంటేనే ఓకే. భయం అని నాకు అసలు అది మైండ్ లో కూడా రాలేదు. సో ఫైనల్ గా మొత్తానికి అది అలా చూపించేసాము. తను బెస్ట్ యాక్టింగ్ అక్కడ. చార్లతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడంటే డాగ్ లవర్ లాగా యాక్ట్ చేసింది చూడండి, అది బెస్ట్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కట్ అవ్వగానే. బట్ నాకేంటంటే కుక్కలు పిచ్చి నాకు. సో నేను ఏ సినిమాలోనూ నాకు ఏదో ఒక డాగ్ ట్రాక్ పెట్టాలని నాకు. ఇప్పుడు మిస్ షెట్టిలో కూడా మీరు చూస్తే నా క్యారెక్టర్కి ఒక డాగ్ ఉంటుంది. డాగ్ సీన్స్ కొన్ని కట్ అయిపోయాయి. సో ఈ డాగ్ ఎపిసోడ్ అనేది రాయాలి డాగ్స్ చుట్టూ. డాగ్స్ని కూడా ఒక ఏమంటారు ఇప్పుడు దానిలో అది ఉంది కదా డిఓజీ డాగ్ అనేది, గాడ్లో డాగ్లో ఒకటి కదా. అది నేను జెన్యున్గా బిలీవ్ చేస్తాను. నేను ఫన్నీగా చూపించాను. బట్ నాకు కుక్కలు అంటే ఏంటంటే నేను కుక్కల నుంచి చాలా నేర్చుకున్నాను. నేను మనుషులు కూడా నేర్పిన లెసన్స్ నాకు నేను డాగ్స్ నేర్చుకున్నాను. మీరు డాగ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు పాస్ట్ గురించి ఆలోచించారు, ఫ్యూచర్ గురించి ఆలోచించారు. ఎగ్జాక్ట్ ఈ కరెంట్ మూమెంట్లోనే ఉంటారు. అది మనుషుల్లో చాలామంది మనం చేయలేము. అది సెకండ్ ఆ మూమెంట్లో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఇస్తారు డాగ్స్. అది ఏ మనిషి మనం ఇవ్వలేము. అది మనందరిలో ఒక లెవెల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్. బట్ నేను ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ మనిషి కూడా నన్ను చూసి అబ్బా ఒక సునామీ అంత ఆనందంతో నన్ను రిసీవ్ చేసుకోలేదు. బట్ ఒక డాగ్, మీరు ఎప్పుడన్నా డాగ్కి ప్రేమించి చూడండి. ఒక డాగ్ తనకి చెప్పండి భయస్తురాలు. మీరు జస్ట్ ఒక డాగ్కి ఒక వారం రోజులు ఒక డాగ్తో తనని ఫుడ్ పెట్టి చూడండి. మీకు 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 హీరోగా, డైలాగ్ రైటర్గా అన్నిటికీ డబ్బులు ఇచ్చారా వంశీ గారు? సింగర్కి ఇచ్చారా? సింగర్కి పేమెంట్ వచ్చిందా? నాకు అట్లా ఇండివిజువల్ పేమెంట్స్ ఏమి ఉండవు. నన్ను సైన్ చేసినప్పుడు ఫుల్ ప్యాకేజ్. మీరు ఇప్పుడు మన వెడ్డింగ్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ఆ ప్యాకేజ్లో ఏంటంటే యాక్టింగ్, రైటింగ్, డాన్సింగ్, సింగింగ్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్, ఎండ్ టు ఎండ్. సో ప్రొడ్యూసర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ఫుల్ నవీన్ పోలిశెట్టి ప్యాకేజ్. ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు, లైన్లో ఉన్నారా? వంశీ గారు నమస్తే, కంగ్రాచులేషన్స్, మంచి సినిమా చేశారు సార్. థ్యాంక్ యూ. గుడ్. మీ హీరో హీరోయిన్ కూడా స్టూడియోలో ఉన్నారు. ఎప్పుడు సీరియస్ గా మొహం పెట్టి ఎదురుగుండా పొలిటీషియన్స్ ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి తిట్టే మీకే సినిమా చూసి మీకు నచ్చి మీరు ట్వీట్ చేశారంటే అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వంశీ గారు నేను ఫస్ట్ టైం రివ్యూ రాశా. అదే మీలో ఇంత లవర్ బాయ్ ఉన్నాడని నాకు తెలియదు సార్. అసలు మీరు అసలు జిమ్ చేసుకుంటూ ఆకులు తింటూ అలమలు తింటూ మీరు మీలో ఇంత లవర్ బాయ్ ఉన్నాడని తెలియదు సార్ నాకు. నిజంగా చాలా మంచి సినిమా ఇచ్చారు మీరు. పండక్కి వచ్చిన సినిమాలు మీరు అనగనగా ఒక రాజు టైటిల్లోనే ఒక మ్యాజిక్ ఉంది. అందులోనూ నవీన్ గురించి చాలా మంది ఎదురు చూస్తారు, ఫ్యాన్స్ ఎంతో మంది. ఈయనేమో 3-4 సంవత్సరాలు తీసుకుంటాడు సినిమా. రెండే అండి, మీరు ఒక రెండు యాడ్ చేయకండి. సో నవీన్ మీరు ఇంత లేట్గా ఎలా కనెక్ట్ అయ్యారండి? మీరు జనరల్గా ఫోన్లు ఎత్తారంట కదా, నవీన్ ఫోన్ ఎత్తారా? నవీన్ తో ఫోన్ అయితే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు రాజమౌళి గారు వారణాసి 3 ఏళ్ళు తీసినట్టు మేము ఈ సినిమా ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చి ఇప్పుడు 3 years అయింది. ఓకే. తర్వాత సెకండ్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చి 2 years అయింది. సినిమా 1 year 2024 ఎండ్ లో సో అందుకని నేను ఇది రివర్స్ ఉంటుంది. నేను నవీన్ చేంజ్ చేయాలి. ఎందుకంటే నవీన్ పోనీ కనీసం ఇండియాలో ఉన్నాడు, పట్టుకుందామంటే అమెరికాలో వెళ్ళి ఉంటాడు. రివర్స్ చేంజింగ్ ఉంటుంది. నేను మీ ట్వీట్ కి ఫ్యాన్ అండి, భలే ట్వీట్లు వేస్తుంటారు మీరు. ఈ సినిమా గురించి నవీన్ గురించి ఏమి వేయలేదా? ఏం లేదు సార్. నవీన్ నేను సినిమా ప్రాసెస్ చాలా సార్లు కొట్టుకున్నాము, అందుకని అలాంటి ట్వీట్లు వేస్తే బాగుండదు సార్. పాట పాడించే ఆలోచన ఎవరిదండి? అతందే సార్. నేను వద్దని గొడవ పడ్డాను. మీరు మీకు పాట ఇప్పుడు బాగా నచ్చింది కాబట్టి నేను తప్పయ్యాను, కానీ నేను వద్దని గొడవ పడ్డా. వద్దు నవీన్, మనకు అవసరమా ఈ రిస్క్. ఇప్పుడు థియేటర్ లో ఫుల్ పేలింది పాట. నేను అదే చెప్తున్నాను, నేను తప్పయ్యాననే చెప్తున్నాను. వెరీ హ్యాపీ నేను తప్పయ్యానని కూడా. వంశీ గారు నేను ఏదో పైన మాట్లాడిన, మీకు కూడా తెలుసు ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడు. అందుకే సార్ నేను సర్ప్రైజ్ అయ్యా మీలో ఇంత లవర్ బాయ్ ఎక్కడి నుంచి వచ్చాడని. నిజంగా సినిమా నాకు చాలా నచ్చింది, నవ్వుతూనే ఉన్నా అండి. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. అదే చాలా మీనాక్షి నచ్చిందా, నవీన్ నచ్చాడా బాగా? సార్ మీకు మీనాక్షి బాగా నచ్చిందా, నవీన్ బాగా నచ్చాడా? ఇద్దరు అసలు మాట్లాడితే ప్రతి ఒక్క బుల్లిరాజు, రావు రమేష్ గారు అందరూ నచ్చారండి. అంటే ప్రతిదీ మీరు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా బాగుంది సినిమా. నేను అందుకే ఫస్ట్ టైం ట్వీట్ వేసా చూడమని అందరినీ. జాగ్రత్తలు అన్ని కూడా పాపం నవీనే దగ్గర తీసుకున్నాడులేండి. ఆఫీస్ బాయ్ అన్నాడా మీకు? అది కూడా నవీనేనా? లేదు అవన్నీ ఉన్నాడులేండి. నవీన్ అనగా ఒక పెద్ద సైన్యం ఉంది. ఒక పెద్ద సైన్యం. అతడే ఒక సైన్యం అనేదో చెప్పింది మీనాక్షి ఒక ఇంటర్వ్యూలో, 1 man షో అని. ఎవరండి?
రాజుగారు అతడే ఒక సైన్యం అన్ని ఆయన చేసేస్తాడు, వన్ మ్యాన్ షో అని. అన్ని వన్ మ్యాన్ షోయేనండి, అన్ని వన్ మ్యాన్ షోయే. మ్మ్. అసలు ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఇతను ఎలా భరిస్తున్నారో నాకు అదే అర్థం కావట్లేదు. బొమ్మరిల్లు ఫాదర్ చూసుంటారు, వీళ్ళు బొమ్మరిల్లు సన్ ఇతను. మీ పని ఆయన చేయలేదండి, డబ్బులు మిమ్మల్ని పెట్టమన్నాడా, ఆయన ఏమైనా పెట్టాడా? అవి మాత్రం నాతోనే ఖర్చు పెట్టించాడండి. మీరు చూశారు కదా అసలు నవీన్ కెరియర్ లో 4 ఫిల్మ్స్ లో ఫస్ట్ టైం 3 సెక్స్ సాంగ్లు సినిమాలో. అవును, ఎక్కడ జైపూర్ లో దిగాడు, అసలు ఎంట్రీ సీన్ మామూలుగా లేదు. అదే కదా, జైపూర్ గోవా 3 సెక్స్ సాంగ్లు మామూలుగా ఖర్చు పెట్టిస్తాడు ఆ విషయంలో మాత్రం నన్ను. కానీ కలెక్షన్లు కూడా అలాగే తెచ్చినట్టున్నా అండి, డే 1 22 అయినా కోట్లు. తెచ్చాడు. వెరీ హ్యాపీ అండి. అందుకే నేను నవీన్ ఏదడినా అంత బ్లైండ్ గా ఖర్చు పెట్టింది. అందుకే నవీన్ ఈ కలెక్షన్ చేయగలుగుతాడని నమ్మకంతో. మ్మ్. అంటే నవీన్ ఆ మీద నమ్మకం ఉంది లేకపోతే కాబట్టి కంటెంట్ మీద మీకు ఏదండి నమ్మకం? నాకు నవీన్ కామెడీ టైమింగ్ మీద నమ్మకం బాగా. ప్లస్ మీరు అందరూ గ్యాప్ అంటున్నారు కదా, ఆ గ్యాపే నవీన్ కి అడ్వాంటేజ్ అవుతుంది బాగా. ఆడియన్స్ నవీన్ మిస్ అవుతున్నారు, దాంతో నవీన్ స్క్రీన్ మీద కనబడగానే నవ్వేస్తున్నారు ఆడియన్స్. అంటే ఒక్కటండి, నవీన్కి సంబంధించి నేను చాలా ఫాలో అయ్యాను. ఆయన యూట్యూబ్లో కానీ లేకపోతే స్టాండప్ కామెడీ కానీ లేదంటే చిచోరే సుశాంత్ సింగ్ రాజ్పుత్తో సెకండ్ లీడ్ చేసిన టాలెంట్ ఉన్న జీనియస్. మనం టాలీవుడ్ లేట్గా పట్టుకుందంటారు ఆయన్ని? లేదు సార్, అతనే లేట్ సార్ మనిషి మామూలుగా. అతను మామూలుగా వెరీ లేటా? సార్, బాగా రిలాక్స్డ్. ఈ మిమ్మల్ని నాకు చెప్తున్నా ప్రమోషన్ కూడా కలిపి ప్యాకేజ్ అని. ఈ సినిమాకి ఏం ప్రమోషన్ చేయలేదు సార్, పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ చేసుకుంటే నేను ప్రమోషన్ చేసుకోవాల్సి వచ్చింది సినిమాకి. ఈ సినిమాలో బెస్ట్ ప్రమోషన్ జరిగాయని టాక్. సో లేటుగా పట్టడం అలాంటిది ఏం లేదు. కాకపోతే నాకు నచ్చే కథలు, నేను యాజ్ అ పర్ఫార్మర్ ఎక్సైట్ చేసే కథలు మార్కెట్లో పట్టడం అంత ఈజీ కాదు మనకి. సినిమాకి మాకు అన్ని లేట్ అయిందండి. మా హీరోయిన్ కూడా సంవత్సరానికి 3-4 చేసేస్తుంది కదా. మా తల్లి నువ్వు ఫటాఫట్ చేస్తుంది అని సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ సంక్రాంతి దాకా ఆ అమ్మాయిని సినిమా చేయకుండా ఇంకో రిలీజ్ లేకుండా ఆపడానికి వచ్చామండి బాబు. సార్ సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు, మీ ఇప్పుడు హీరోయిన్ మీనాక్షి, ఐశ్వర్య రాజేష్, బుల్రాజు మామూలు అడావుడు చేయలే. ఈ సంక్రాంతికి వెంకటేష్ గారు ఏమో చిరంజీవి గారు వైపు వెళ్ళారు, మీనాక్షిని ఏమో మీరు తీసుకొచ్చారు, బుల్రాజు 2 చోట్ల చేశాడు. సంక్రాంతికనే ప్లాన్ చేశారా ఈ సినిమా? నేను హీరోని అదే అడిగా. కాదన్న 2 సంక్రాంతులు కామన్ గా ఉంది. అనిల్ గారు నేనేనండి ఇద్దరమే, వీళ్ళందరి తర్వాత. లేదు సార్, మేము యాక్చువల్లీ సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా నేను నవీన్ కి జాన్ ఎండింగ్ ఆఫ్ ఫెబ్ లోనే ఫోన్ చేశాను. నవీన్ మనం తీసుకున్న జానర్ సంక్రాంతి కరెక్ట్ నవీన్, ఎందుకంటే యాక్చువల్లీ మేము జాన్ ఫెబ్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాం అనుకున్నాము. దాన్ని సంక్రాంతి దాకా లాగాల్సిన పని లేదు యాక్చువల్లీ. కానీ నేనే నవీన్ ని ఫోర్స్ చేసి నవీన్ సంక్రాంతికి వద్దాము అని చెప్పి నవీన్ ఆపి, ఇంకా నవీన్ ని మనం వద్దు అంటే హ్యాపీ. నవీన్ లేట్ అంటున్నారు కదా, ఇంకా హ్యాపీ. టైం మధ్యలో స్ట్రైక్ కూడా అయింది కదా, సో 1 month అక్కడ పోయింది మాకు. వంశీ గారు ఈ సంక్రాంతికి రిలీఫ్ వచ్చినట్టు ఉంది కదా? చాలా రిలీఫ్ వచ్చిందండి. ఇంకొన్ని లొకేషన్స్ కొంచెం థియేటర్లు పెంచాలని అడుగుతున్నట్టున్నారు జనాలు, పెరుగుతున్నాయా? లేదు, వాళ్ళు పెంచారండి. వాళ్ళ నైజాంలో మా శిరీష్ అన్న హెల్ప్ చేయడం వల్ల 25-30 షోలు పెంచాము. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కోఆపరేట్ చేసి ఆంధ్రాలో కూడా షోలు పెంచారండి. నిన్నటికంటే వాళ్ళ గ్రాస్ ఎక్కువ వస్తుందండి. దగ్గర 50 crore గ్రాస్ పోస్టర్ సెకండ్ డేకే పడే ఛాన్స్ ఉందండి. వాళ్ళు అన్ని షోలు సాంగ్ వేస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు ఇక్కడ స్టూడియోలో డాన్స్ చేస్తున్నారు. వంశీ గారు ఐటీ వాళ్ళు కూడా చూస్తారు నా షో, మరి చూసుకోండి. మాదంతా వైట్ అండి సార్. కానీ నిజంగా బాగా నవ్వించారు వంశీ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి. చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్. యాక్చువల్గా మాకు ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇప్పుడు వంశీ గారు సితారా బ్యానర్లో లాస్ట్ 2-3 ఫిల్మ్స్ అనుకున్న రిజల్ట్ రాలేదు. సో ఒక ఏ ప్రొడ్యూసర్ కన్నా ఒక స్ట్రెస్, ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో ఫైనల్గా నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి వంశీ గారి ఫేస్ మీద ఒక బ్రైట్ స్మైల్. ఆయన జనరల్గా మీరు చూస్తే కనుక చాలా సీరియస్గా ఉంటారు. వంశీ గారు నవ్వినా కూడా, ఇప్పుడు వంశీ గారికి ఏదైనా సీన్ నచ్చిందా లేదా కూడా మనం చెప్పడం కష్టం, ఎందుకంటే ఆయన రియాక్షన్ అంత బ్రైట్గా ఏమి ఇవ్వరు. సో వంశీ గారు ఇలా అన్నారంటే సీన్ చాలా అదిరిపోయినట్టు. సో నిన్నటి నుంచి వంశీ గారి ఫేస్ మీద ఒక వెరీ బ్రైట్ స్మైల్ చూస్తున్నాం మేము నిన్న ప్రెస్ మీట్లో కానీ. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. సో ఎప్పుడన్నా ఒక ప్రొడ్యూసర్కి ఇలాంటి ఒక మొమెంటం, ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలకు ఒక ఎనర్జీ, ఒక క్రియేటివ్ మోటివేషన్, ఇవన్నీ చాలా ఒక ఆర్టిస్ట్కి, ప్రొడ్యూసర్ అని కాదు ఏ ఆర్టిస్ట్ కన్నా చాలా ఇంపార్టెంట్. సో వెరీ హ్యాపీ వంశీ గారిని అలా స్మైల్ చేస్తూ చూడడం మా అందరికి కూడా చాలా హ్యాపీ. ప్యాకేజ్ అయినా పెంచుతారా? రెమ్యునరేషన్ ఎక్స్ట్రా అడగండి, లైవ్ లో అడగండి. ఇంకా ఉన్నారా? కట్ అయిపోయిందా? ఇప్పుడు కరెక్ట్ గా డిస్కనెక్ట్ అవుతుంది చూడండి. వెల్కమ్ బ్యాక్. నవీన్ గారు,
పాలిటిక్స్ కూడా మీరు సెకండ్ హాఫ్లో మిక్స్ చేశారు సినిమాలో. అవును. సో నవీన్ పులిషెట్టి అంటే జాతిరత్నాలు ఇంకెప్పటికీ గుర్తుంటుందండి అది. ఓకే, అది ట్రేడ్ మార్క్. మిమ్మల్ని చూడగానే నవ్వొస్తుంది, మీ టైమింగ్ ఇదంతా కూడా. సో దాన్ని పూర్తిగా మీద వేసుకోకుండా టచ్ చేశారు. ఫస్ట్ సీన్లో చిట్టి ఉండడము, కొన్ని డైలాగులు, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర డైలాగులు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇవన్నీ చేశారు. ఆ ట్రేడ్ మార్క్ మీ సిగ్నేచర్ కాకుండా ఎమోషనల్గా వెళ్ళారు కదా. అవును. అంటే మిస్టర్ పులిశెట్టిలో కూడా కొంచెం వెళ్ళారు అనుకోండి ఎమోషన్. బట్ అది సెకండ్ హాఫ్ పాలిటిక్స్లోకి వెళ్ళారు కదా, ఎట్లా అది రిస్క్ అనిపించిందా ఏంటి? లేదు, నాకు సెకండ్ హాఫ్లో ఏంటంటే రైటింగ్ చేసేటప్పుడు ఒక కోర్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్లో దాని రెజల్యూషన్కి ఏ ట్రాక్లో వెళ్ళాలని 2-3 ఆప్షన్స్ అనుకున్నాం. సో ఆ విలేజ్లో ఒక ఎలక్షన్స్ జరుగుతున్నాయనే ఎన్వైరన్మెంట్ ఆల్రెడీ ఉండింది. మనం ఎరిబాబు ఫస్ట్ హాఫ్లో చూస్తే కనుక తన ఇంట్రొడక్షన్లో రాబోయే ఎలక్షన్స్లో ఆ పేరు ఎందుకు పెట్టారు అతనికి? అతను ఎర్రోడ అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు ఎవరో పేరు అడిగితే మీ పేరు ఎరిబాబు అని చెప్పాడు. నాకు అది గుర్తుండిపోయింది అనమాట. సో అది సౌండింగ్ బాగుంది కదా అని. సో ఫస్ట్ మీరు ఎరిబాబు ఇంట్రొడక్షన్లో చూస్తే కనుక అక్కడ చెప్పాము మేము ఆల్రెడీ రాబోయే ఎలక్షన్స్లో. సో ఒక విలేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ విలేజ్లో, పెద్దపాలెం అనే దాంట్లో. సో న్యాచురల్గా అక్కడ ఒక ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈ రెండు మర్జ్ అయ్యి మనం పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే న్యాచురల్గా ఆర్గానిక్గా ఉందని అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నాకు పొలిటికల్ సటైర్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు పొలిటికల్ సటైర్ సినిమా చేయలేదు. సో ఇక్కడ ఒక అవకాశం దొరికింది ఆ బ్లాక్ క్రియేట్ చేయడానికి, పొలిటికల్ సటైర్ బ్లాక్. సో నాకు అది ఆలోచిస్తుంటేనే రాజ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తున్నాడు అంటేనే దానిలోనే నాకు ఒక హై వచ్చింది అనమాట ఐడియాలోనే. వన్స్ ఆ పాలిటిక్స్ ట్రాక్ రాయడం స్టార్ట్ చేయగానే నాకు చాలా చాలా నవ్వు రావడం స్టార్ట్ అయింది అనమాట మా అందరికీ. సో దెన్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఆర్గానిక్గా స్ట్రీమ్లెస్గా వెళ్తుందన్న ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఎక్కడో పొలిటికల్ సటైర్లోకి వెళ్తుంది కదా, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొని చూడాలి అనే ఉండింది. అంటే పొలిటికల్ సటైర్ రీల్స్ అవన్నీ బాగున్నాయి. ఎక్కడ సమస్యలన్నీ రీల్స్లో చూపించారు. ఎందుకంటే ఇప్పుడు యూత్ కనెక్ట్ అవుతున్నారు, అందరూ రీల్స్. యాజ్ యూ సెడ్ 6-7 గంటలు రీల్సే చూస్తున్నారు, అది ఓకే. కరెక్ట్. బట్ చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ నవీన్ పులిశెట్టి. ఆ సీన్లో కొంతమంది కన్నీళ్ళు వచ్చేలా కూడా మామూలుగా మీరు నవ్విస్తుంటారు. సో అది ల్యాగ్ ఏమో అనే డౌట్ రాలేదు ఎక్కడ? లేదు, నాకు ఎక్కడ మీ నుంచి లేదు, నాకు ఎక్కడ డౌట్ రైటింగ్లో కూడా లేదు. నాకు ఈ సినిమాలో ఏ ఎపిసోడ్ కూడా నాకు ఎక్కడా డౌట్ రాలేదు. స్టార్ట్ టు ఫినిష్, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్, నేను, మా రైటర్ చిన్మయ్, మా డైరెక్టర్ మారి, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ అన్నీ నమ్మాం. మాకెక్కడా ఇది వర్కౌట్ అవుద్దా అద్భుతంలేండి. రావు రమేష్ గారు మళ్ళీ వచ్చి మీ మీద బాధ్యతలు పెడతానంటే బాధ్యత అనే మాట వాడొద్దన్నారు కదా, అది ఓకే. అంటే అదే చెప్తున్నా కదా, ఈ పొలిటికల్ ట్రాక్ వర్కౌట్ అవుతుందన్న నమ్మకం ఉండింది. బట్ ఎంత నమ్మకం ఉన్నా ఒకసారి థియేటర్స్లో చూస్తే కానీ అది మనకి ఈరోజు ఇప్పుడు మీరు అంటున్న ఇమోషనల్ బ్లాక్స్ కానీ, యాక్చువల్గా శ్రీరాములు అనేది మాస్ థియేటర్. ఒక మాస్ థియేటర్లో ఇమోషనల్ బ్లాక్స్కి విజిల్స్ పడుతున్నాయి థియేటర్స్లో. ఎప్పుడైతే అది చూశానో నేను, అక్కడ నా కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఒక మాస్ థియేటర్లో ఒక ఇమోషనల్ సీన్కి వెరీ సటిల్ ఇమోషన్స్, అది కూడా మేము టచ్ చేసి ఏదో గట్టిగా ఏడ్చేసి ఎక్కడ అలా ఆ జోన్లో వెళ్ళలేదు. వెరీ సటిల్ ఇమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ మీద మేము పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా ఎవరు ఓవర్ ద టాప్ వెళ్ళి పర్ఫామ్ చేయకుండా చూసుకున్నాం. సో అలాంటి సటిల్ ఇమోషన్స్కి కూడా ఒక మాస్ ఫుల్ హౌస్ థియేటర్లో లాస్ట్ రో వరకు విజిల్స్ పడుతున్నాయంటే ఎక్కడో ఆడియన్స్కి ఆ ఎమోషన్ చాలా కనెక్ట్ అయింది. ఈరోజు మాకు చాలామంది ఇంత అద్భుతంగా ఉందని సినిమా చెప్పడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ ట్రాక్ మొత్తం. అండ్ పొలిటికల్ కామెడీ మీరు ఇందాక అన్నట్టు అది థియేటర్లో మొత్తం ఊగుతున్నారు ఆ పొలిటికల్ కామెడీ బ్లాక్కి. డ్రైనేజీ గురించి నాకేంటంటే నాకు రాజీవ్ రాణి సినిమాలు చాలా ఇష్టం అనమాట. సో ఆయన సినిమాల్లో ఒక స్టైల్ ఉంటుంది, నవ్విస్తూ సడన్గా ఒక సోషల్ యాంగిల్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో నా సినిమాలో అది పడాలి అని నాకు ఒక ఇది ఉండింది అనమాట. ఈ సినిమాలో ఆ స్కోప్ వచ్చింది. సో ఆయనలాగా మనం గొప్పగా తీయలేమనుకోండి, బట్ అటెంప్ట్ చేయాలి, అది మా కనిపించింది మీలో, ఇది కనిపించింది. సో అది ఆ ట్రాక్ అంతా ఆ ఇంటెన్షన్తో రాసిన ట్రాక్. అంటే జనరల్గా ఈ సినిమా అనేది మేము ఏదైతే పాయింట్స్ చెప్పాలనుకున్నామో డబ్బు గురించి కానీ, సొసైటీలో ఉన్న కరెంట్లీ ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించేసి కష్టపడకుండా డబ్బులు సంపాదించేది అనేది కరెంట్ యూత్లో అది ఒక ట్రెండింగ్ క్వాలిటీ. మీరు చాలామంది మీరు చూడండి వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోతారు. సో దాన్ని ఒక సటైరికల్ విధంగా ఎలా చెప్పాలి. మీకు డైలాగ్ కూడా ఉంది కదా, సినిమా తీసాడు సూపర్ హిట్ అయిపోయి డబ్బులు నెక్స్ట్ సినిమాలో పోగొట్టుకున్నాడు. సో అది మనం ఎంటర్టైనింగ్గా సటైరికల్గా ఎలా చెప్పగలుగుతాం, ఎక్కడ మెసేజ్ ఇస్తున్నట్టు కాకుండా. సో ఎవరికైనా మెసేజ్ అందింది అంటే అది గ్రేట్, అందకపోయినా ఓకే,
బట్ ఇంటెన్షన్ అయితే ఉండింది ఏంటి. సో ఇది కొన్ని టాపిక్స్ చెప్పాలి. వెడ్డింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్, వెడ్డింగ్ పెళ్లి చేసుకునేటప్పుడు ముందు కాలం కంటే ఇప్పుడు చాలా చాలా మెటీరియలిస్టిక్గా అయిపోయినాయి కాన్వర్జేషన్స్. ఆల్మోస్ట్ పెళ్ళి అనేది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా అయిపోయింది. ఎవరికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎంత పెద్ద జాబ్ ఉంది. జాబ్ ఓకే కానీ పాజ్ ఉండాలనే డైలాగ్ ఎట్లా అది, ఎక్కడది కొంచెం పాజ్ ఉండాలమ్మా అంటారు కదా, ఏం కదా పాజ్. నేను ఇందాక బిల్డింగ్ లోకి వచ్చినప్పుడు ఈ టీవీ 5 స్టూడియోలో కింద నాకు పాజ్ ఉన్న వాళ్ళు చాలా మంది కనిపించారు. చాలా పాజులు ఉంటాయి. నాకు అర్థమైంది ఇదో పెద్ద స్టూడియోనే, ఇది కింద ఏదో మర్సిడీస్ కార్లు, పెద్ద పాజ్ బ్యాచ్ కనిపించారు నాకు. సో నాకు ఆ పాజ్ అనేది అంటే జనరల్గా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అది ఉంటుంది. ఆ చిన్న పాజ్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఎంత అసలు వాళ్ళకే తెలియదు అనేది అది రియల్. మీరు అది పెట్టారు, నాకు ఇన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఇన్ని మిల్స్ ఉన్నాయి అనగానే వద్దంటారు మీరు. ఆ పురోహితుడు చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య, ఎందుకు వద్దన్నావు అంటే డబ్బున్నోడు వెంటనే చెప్పకూడదు అని పాజ్ ఉండాలని. అది చాలా వర్కౌట్ అయింది, అది చాలా వర్కౌట్ అయింది, మామూలుగా లేదు. ఇప్పుడు చాలా మంది నిజంగానే ఎవరైనా మంచి డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, పాజ్ వెళ్ళిందిరా అంటున్నారు ఇప్పుడు పిల్లలు. నేను చూడంగానే నాకు అనిపించింది పాజ్ ఉందని. మీకు చాలా ఎఫెక్షన్ కూడా ఉంది, మీకు చాలా ఎఫెక్షన్ ఉంది తెలుస్తుంది, బాగా ఎఫెక్షన్. త్రివిక్రమ్ గారు మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. నాకు సితార కంటే ఆయన బ్యాక్ బోన్ అనుకోండి. నాకు ఆయన చాలా ఫేవరెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన సినిమాలు కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి కానీ, మన్మధుడు కానీ, ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ నాకు, నేను చిన్నప్పుడు బాగా అప్రిషియేట్ చేసిన సినిమా. సో ఈ సినిమాలో మాకు ఎప్పుడైతే షూటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ కాపీ ఎప్పుడైతే రెడీ అయిపోయింది, ఇంకా మేము హ్యాపీ ఈ కాపీ అని, దాని తర్వాత ఆయన్ని కలవడం జరిగింది. సో కలిసి ఆయన సినిమా చూసి ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే, అఫ్కోర్స్ ఆయన సినిమా చూసిన వెంటనే దానిలో కావాల్సిన ట్రిమ్మింగ్స్ ఇక్కడ ఇది అవసరం లేదు, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ జానర్లో. సో బ్యూటిఫుల్ సజెషన్స్ ఇచ్చారు ఆయన, ఇది ఇక్కడ ఇది అవసరం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఈ ట్రిమ్మింగ్స్ అవన్నీ ఏంటంటే సినిమాని బాగా టైట్ చేసేసాయి. నాగవంశీ గారికి మంచి పాజులు తెచ్చినాయి. సో అండ్ ఆయన నాకు ఇంకొక వెరీ వెరీ ఎక్సలెంట్ క్వాలిటీ త్రివిక్రమ్ గారిలో ఏంటంటే, ఇప్పుడు మేము ఈ బ్లాగ్స్ ఇవన్నీ మేము రాసాం కదా, ఆయన చూసి ఎక్కడ ఇప్పుడు ఏంటి ఎలా కనెక్ట్ అవుతారని ఒక వెంటనే ఆయన చూసి అసలు ఏది మార్చాల్సిన అవసరం లేదు, అన్నీ వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి చేసి ఒక హక్ చేసుకున్నారు అనమాట. సో అప్పుడు నాకేంటంటే, అబ్బా ఏదైతే మీటర్లో మేము సినిమా అనుకున్నామో అది ఎగ్జాక్ట్గా పట్టేశారు ఆయన 1 సెకండ్లో. అంటే కొంచెం పైకి కింద కూడా వెళ్ళా పర్ఫెక్ట్, ఆయన మీటర్ పర్ఫెక్ట్గా పట్టేశారు ఆయన. సో నేను నిజంగానే ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ చాలా చాలా. ఎందుకంటే ఎవరికన్నా ఒక సినిమా తీసిన తర్వాత మనం తీసింది ఎదుటివాడికి అర్థమవుతుందా అని ఉంటుంది. ఆయన అసలు దాన్ని ఈ 1 సెకండ్లో, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి. సో లవ్ యూ త్రివిక్రమ్ గారు. అండ్ యా, సో ఈరోజు వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్. మొన్న బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఆయన్నే కలిసి మేము అంతా హక్ చేసుకొని మేము నవ్వుకుంటున్నాం అనమాట. ఆ టెన్షన్, ఆ లాస్ట్ మినిట్లో ఎడిట్ చూసుకొని ఇన్ని డిస్కషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి నవ్వుకుంటున్నాం మేము. అసలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం వంశీ గారు నవ్వుతున్నారు. అది నాకు అసలు నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మీరు ఆడియో కాల్లో మీరు ఎక్స్ప్రెషన్స్ చూడలేదు కానీ వీడియోలో ఆయన వచ్చి ఉంటే చాలా చాలా వంశీ గారి ఫేస్. నేను చేస్తాను 2-3 రోజుల్లో సోలో పాడ్కాస్ట్ చేస్తా, చేయండి. ఎందుకంటే మంచి పాజ్ వచ్చింది కదా, మంచి ఫుల్ పాజ్ అండ్ ఎఫెక్షన్. అండ్ మొన్న ట్వీట్ కూడా పెట్టారు నిన్న, 10 months తర్వాత వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక గుడ్ న్యూస్ రావడం అనేది. ఎందుకంటే ఎవరికన్నా క్రియేటివ్గా కొంచెం సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఆ లో అనేది వస్తుంది ఏ ఆర్టిస్ట్ కన్నా. సో ఏమంటారు, కొంచెం లేట్ అయినా కూడా మా సితారా బ్యానర్లో ఇంత మంచి సినిమా పడ్డం అనేది మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో మీరు మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కూడా ఆల్రెడీ ట్రాక్లో ఉందా? ఏమో, ఐఎమ్ హ్యాపీ ఇఫ్ దట్ హ్యాపెన్స్, నెవర్ సే నెవర్. కానీ చాలా చాలా హ్యాపీ. ప్రతి సంక్రాంతికి అయితే నేను వెరీ వెరీ హ్యాపీ. కానీ అది డిఫరెంట్ పండగకి కూడా అయితే నేను హ్యాపీ. బట్ ఐ హోప్ మంచి సినిమాతో ఇట్ కమ్స్ అవుట్ అండ్ ఎంటర్టైన్ చేయాలని, దట్స్ ఇట్. ఒక 5-6 ఏళ్ళు ఇలా ప్రతి సంక్రాంతికి వస్తే బుల్రాజ్ హీరో అవుతాడు. ఏం హీరోయిన్? అది కూడా కోఇన్సిడెన్స్ యాక్చువల్లీ, నాకు కూడా తెలీదు హీల్ ఆల్సో బీ దేర్. సో మేము ఒక మళ్ళీ రీయునైట్ అంటే తనకి ఫస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అండ్ అప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి నాతోనే. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హీ వాజ్ ఆల్సో లైక్ మీరు కూడా, ఐఎమ్ లైక్ నువ్వు కూడా. సో ఫస్ట్ డే వీ వెట్ అండ్ వీ లైక్ ఓ మీరు కూడా ఉన్నారా, ఇట్స్ లైక్ యా నువ్వు కూడా ఉన్నారా. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ గెట్ టుగెదర్ అన్నమాట. వాడు ఇప్పుడు ఎక్స్ట్రా గ్రోత్ హార్మోన్స్ తీసుకొని తొందరగా మీనాక్షితో హీరోయిన్ ఛాన్స్ అంట, డాడీ కొట్ట ఇంజెక్షన్. కానీ
నెక్స్ట్ సంక్రాంతి కల్లా ఆ టైంలో సంక్రాంతికి వస్తున్న టైంలో హీ వాస్ వెరీ న్యూ అండ్ నో బడీ వుడ్ ప్లే విత్ హిమ్. సో హీ వుడ్ జస్ట్ సెట్ విత్ మీ. వి వుడ్ ఆడదాం అది ఒక గేమ్స్ అని నా టీమ్ తో. నేనే ఒకటే ఫ్రెండ్. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. ఇట్ వాస్ లైక్ ఎవ్రీబడీస్ అ ఫ్రెండ్. కానీ హీల్ స్టిల్ కమ్ అండ్ సిట్ ఇన్ మై వ్యానిటీ. ఈ సినిమాలో కూడా హీల్ సిట్ ఇన్ మై వ్యానిటీ అండ్ చిట్ చాట్ చేసి గేమ్స్ ప్లే చేసి విల్ బి ఎంజాయింగ్ ఫుల్లీ. సో నేను కూడా ఐ వాజ్ ఎంజాయింగ్ విత్ హిమ్. సో గురూజీని కలిసినప్పుడు ఏమనిపించింది త్రివిక్రమ్ గారిని? చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్లీ నా ఫస్ట్ సంక్రాంతి అది సినిమా స్టార్ట్ అయింది ఫ్రమ్ గుంటూరు కారం. అండ్ దెన్ తర్వాత సెకండ్ సినిమా, దెన్ థర్డ్ సినిమా ఇప్పుడు ఇక్కడ. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నా జర్నీ, సంక్రాంతి జర్నీ స్టార్ట్ అయింది ఫ్రమ్ దట్ సినిమా. అండ్ లైక్ హీ సెడ్, అది సార్ ఒక one of the most talented directors we have in our country actually. And చాలా సంతోషం when he appreciated అంటే చారులత ఎంట్రీ అయిన తర్వాత he was thoroughly engaged. నాకు I'm so happy when he said that. And అంటే if he says something about the character ani and you know storyline and if he really likes it, it's a great validation ma andar team ki. Endukante from that sort of you know such a respected space low you get that what do you say compliment ante ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈ సీన్ అవసరం లేదు అని చెప్పారు అనుకోండి, అసలు ఆయన వెంటనే పడతాడు లేదు అది అవసరం. అది ఎందుకు అవసరం అంటే సెకండ్ హాఫ్ లో కనెక్షన్ ఉంది. సో అలాంటివి ఏంటంటే చాలా హెల్ప్ అవుతాయి సినిమాకి. ఎందుకంటే ఒక ఓవరాల్ గ్రాఫ్ అదంతా ఇది ఎందుకు ఈ జోక్ పడాలి ఇక్కడ, ఈ జోక్ ఇక్కడ. సో లాజికల్గా సినిమా పరంగా అదంతా ఆలోచించి సో అదంతా మాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా ఇన్ఫాక్ట్ కొన్ని ప్లేసెస్ లో సైలెన్స్ కూడా అవసరం ఉంది. సో అది హీ సెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అంటే ఇక్కడ యూ డోంట్ థింక్ దట్ ఇట్స్ లాగింగ్, కానీ ఆ సైలెన్స్ కూడా కావాలి మన సీన్ కి కొంచెం పెరగడానికి అలా. సో దట్ వాజ్ ఆల్సో అ వెరీ న్యూయాన్స్ డైరెక్టర్. ఆ కనెక్షన్ నాకు మీ స్క్రిప్ట్ లో అర్థమైంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో చారులత క్యారెక్టర్ గురించి సంబంధించి వంశీతో మాట్లాడితే నేను స్పాయిలర్గా మాట్లాడతాను, వద్దులే. ఓకే. సో కుక్కకి స్విమ్మింగ్ వచ్చు కదా అని తిన ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగుతుంది కదా. అడిగినప్పుడు మీరు కంగారు పడతారు, ఏం చెప్పాలరా బాబు అని. కానీ తనకి స్విమ్మింగ్ వచ్చింది తనకు తెలియదు కదా అంటది కదా. కరెక్ట్. అప్పుడు మీరు లోకల్ కాలేజ్ అని ఐఐటి అని అన్నారు కదా, క్యారెక్టరైజేషన్ కంటిన్యూ చేయాలి కదా. అదే తన క్యారెక్టరైజేషన్ కంటిన్యూ చేయడానికే మీరు వేశారు. అవును, లీడ్ అందుకే వేసాం అది లీడ్. సో చాలా ఇంటెలిజెంట్ జీనియస్ స్క్రిప్ట్ అండి మీది. అంటే మాటల్లో ఎంత నవ్వుందో స్క్రిప్ట్ లో అంత లోతుంది. థ్యాంక్ యూ. అది బాగా డీప్ గా. సో నేను టైం తీసుకున్నప్పుడు ఈ జీనియస్ ఇంటెలిజెన్స్ మీరు అన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నేను లేడ్ బ్యాక్గా కూర్చొని ఏం చేయను, ఇది కూర్చొని రాస్తుంటాను. యాక్చువల్గా బయట చూసేటప్పుడు ప్రపంచానికి నేను ఏమి చేయట్లేనేమో అని అనిపిస్తుంది. బట్ ఆ 1 year 1.5 year ఎవ్రీ డే మీరు అంటున్న ఈ స్క్రిప్ట్ ఈ సీన్స్ రావడానికి బయట వాళ్ళు అనేది మీ మీద ప్రేమ కొద్దే. ఎందుకంటే అంత అద్భుతమైన సినిమాలు ఎక్కువ చూడాలి కదా, డిలే అవుతున్నాను తప్ప మీ మీద నెగిటివ్ కాదు అది. ఆల్మోస్ట్ నేను ఎవ్రీ డే 14 hours వర్క్ చేస్తాను. నేను షూటింగ్ చేయనప్పుడు కూడా 14 hours నేను మా టీము కూర్చొని రాస్తానే ఉంటాం. నేను ఎక్కడ పార్టీలకు వెళ్ళను, నాకు పెద్దగా నేను అసలు మందు సిగరెట్ అలవాటు లేదు. నాకు ఒకటే ఏంటంటే పొద్దున్న లేవడం, నెక్స్ట్ మనకి కథ దొరికిందా ఆ కథ మీద కూర్చొని జస్ట్ రైటింగ్కి పెట్టడం, దాని తర్వాత ఇంకేదైనా ఫ్రెండ్స్తో వెళ్ళేదైనా బ్యాడ్మింటన్ ఆడాలంటే అది ఇంకంతే. నాకు వేరే లైఫ్ అంటూ ఏం లేదు. నాకు సినిమాలు వీళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి, నెక్స్ట్ ఎలా ఏ కథతో తీసుకురావాలి, ఎలా వీళ్ళని థియేటర్స్లో వీళ్ళకి ఒక యూఫోరియా ఇవ్వాలి, ఇది తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. చాలా స్క్రిప్ట్స్ పాన్ ఇండియా మూవీస్ నాకు పాన్ ఇండియా అనేది నాకు పెద్ద అంటే మీరు నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ క్యారెక్టర్లోనే పెద్ద హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్లు కూడా చేసేసి దాని నుంచి ఏం రాకుండా ఇది 6 pack లేదు అదేం లేకుండా ఓ డైలాగ్ వేస్తున్నారు. ఈ సినిమాలో అదే ఉంది, ప్రశాంతంగా ఉన్నామని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకెళ్లారు కదా. సో మీరు ఇంకేదైనా చేయొచ్చు అందులో. నేను ప్రశాంత్ నీల్ గారికి మెసేజ్ కోసం వెయిటింగ్. నేను ఇంత దీనికన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి నీల్ గారు, ఇంత డైరెక్ట్గా చెప్పేశాను నేను మీకు. ఆ సాలార్ 2లో చూడండి ఏదన్నా అక్కడ పక్కన వెయిటింగ్, నేను అక్కడ ప్రభాస్ అనే పక్కన ఏదైనా చేద్దామని. ఏంటో మహేష్ గారి గురించి కూడా డైలాగ్ ఉంది కదా. మహేష్ అంటే నేను యాక్చువల్గా మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేశాను యాజ్ అ ఫ్యాన్. నేను అంత పెద్ద ఫ్యాన్ ఆయనకి. అండ్ నా ప్రతి సినిమా చూసిన తర్వాత మహేష్ గారు మీరు చూస్తే కనుక నా ప్రతి సినిమాకి జాతిరత్నాలు కానీ మిస్ శెట్టి కానీ ఫస్ట్ ట్వీట్ మహేష్ బాబు గారు పెడతారు.
సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఆయన ట్వీట్స్ పెట్టారు వన్ కాబట్టి నేను ఒక్కలా చేసినట్టున్నారు. అదే చెప్పాను కదా, చిన్న రోల్ చేశాను నేను. చిన్నది. అది జస్ట్ మహేష్ గారి కోసం అది. సో ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమాలో మహేష్ గారిది ఏదో ఒక ట్రిబ్యూట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నా. ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్గా ఆ పాలిటిక్స్ ట్రాక్లో మహేష్ గారి ట్వీట్స్ చాలా ఫేమస్ కదా, సో ఆ ట్రాక్, ఆ ఎపిసోడ్ అక్కడ పెట్టాలని స్కోప్ వచ్చింది. ఎప్పుడైతే మీరు చూస్తే కనుక సినిమాలో ఆ మహేష్ బాబు గారిది ఆ ట్రాక్ పడినప్పుడు మొత్తం థియేటర్ బ్లాస్ట్. మీరు ఇప్పటికి చూడండి, భరత్ అనే నేను ఆ మీ ఇద్దరు track మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఆ ట్రాక్ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్ బ్లాస్ట్. మహేష్ బాబు గారి ట్వీట్ అనే టాపిక్ వచ్చినప్పుడు థియేటర్ బ్లాస్ట్. సో ఇప్పటికీ మేము నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి మేమందరం, మా టీం అందరు, యాక్చువల్ మహేష్ గారు మీరు ఇది చూస్తుంటే మా టీం అందరు ఫుల్ వెయిటింగ్ మహేష్ బాబు గారి ట్వీట్ కోసం, మొత్తం వెయిటింగ్ అనమాట. ఆ సినిమాలో ఉన్న మూమెంటే రియల్ లైఫ్లో రీక్రియేట్ అవుద్దని వీఆర్ వెయిటింగ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you. నిజంగా చాలా బాగా నవ్వించారు. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి సంక్రాంతి అంటే సినిమా. థ్యాంక్ యూ. సో మంచి సంక్రాంతి సినిమాలో మీరు అందరినీ నవ్వించారు. థ్యాంక్ యూ. రాజుగారు గెలిచారు, రాజుగారు మెప్పించారు. లేదు రాజు గారు మెప్పించారు, రాజుగారు మెప్పించారు. లేదు, చారులో చారు ఉంది, మెప్పించారు. లేదు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి బాస్ మా గురువు గారు చిరంజీవి గారు క్రియేట్ చేసిన నేను energy- చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కాకినాడ సెక్రటరీ. ఎవరు మీరా? అందులో డౌట్ లేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. సో బాస్ క్రియేట్ చేసిన ఎనర్జీ, మీ జానర్ వేరు, బాస్ జానర్. కరెక్ట్. సో బాస్ క్రియేట్ చేసిన ఎనర్జీ మాకు, ఆ ఉత్సాహం స్ఫూర్తి మాకు పాకి అదే ఎనర్జీని మేము ఆడియన్స్కి అందించాం. సో సో వెరీ వెరీ హ్యాపీ. అంటే మీరు బాక్స్ ఆఫీస్ కొట్టారు, ఆయన బాస్ ఆఫీస్ అది. అయ్యో ఆయన అసలు ఆయన ఈజ్ బియాండ్ బాక్స్ ఆఫీస్. చిరంజీవి గారు అనేది అదొక ఎమోషన్. అది బాక్స్ ఆఫీసు ఇవన్నీ మనం మాట్లాడుకోలేము ఆయనతో. అదొక ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ రిలీజ్ టెన్షన్లో ఉన్నాను కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ నాదేంటంటే ఇప్పుడు ఈ రిలీజ్ అంతా అయిపోయి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నాకు యాజ్ అ ఫ్యాన్, ఇప్పుడు యాక్టర్గా అది పక్కన పెట్టేస్తే, యాజ్ అ ఫ్యాన్ నా సినిమా బాస్కి చూపించాలని. సో నాకు ఇప్పుడు ఏంటంటే వెంటనే పిలుస్తారు. నాకు ఆయన కూడా మీనాక్షిని చూసి కూడా ఆయన వెంకటేష్తో చేసి నాతో చేయలేదా అంటారు. అయ్యో. మనశంకర్ వరప్రసాద్ డైలాగ్ ఉంటుంది అలా. నేను ఇప్పుడు వెంటనే ఏంటంటే బాస్ సినిమా చూపించి ఆయనకి ఎలా అనిపించిందో, ఎందుకంటే ఆయన నాకు ఎప్పటి నుంచో నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా మాట్లాడతారు, నన్ను చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. సో ఐ వాంట్ హిమ్ ఆల్సో టు వాచ్ ద ఫిల్మ్. అండ్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో, ఇది జస్ట్ సెకండ్ డేనే మూవీ. సెకండ్ డేకే మనం ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ జోన్లో ఉన్నాం. బట్ మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి బాగా, ఇంకా అసలు ఈ పండక్కి నెక్స్ట్ రాబోయే 4 daysలో ఫుల్ అందరు చూడని వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ యూఫోరియా క్రియేట్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.